ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. భారతదేశ సాంకేతిక విప్లవ పితామహుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మే 21, 1991 తమిళనాడులోని పెరంబదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ అమరులైన సంగతి తెలిసిందే. ఆయన స్మృత్యర్థం గురువారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాజగి నందయ్య, రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు తదితరులు పొలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలను సందర్భంగా వారు స్మరించుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ బండా శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నాగభూషణం, పట్టణాధ్యక్షులు కొత్త మోహన్, సీనియర్ నాయకులు సమిళ్ళ శ్రీనివాస్, ముజీబ్ పాషా, అడువాల లక్ష్మణ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్, మహిళా నాయకురాలు పిప్పరి అనిత, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. अमर है, याद रखेगा हिंदुस्तान। राजीव गांधी अमर है, राजीव गांधी अमर है। భారతదేశంలోనే అతి చిన్న వయసు ప్రధానమంత్రి ఎవరంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని చెప్పక తప్పదు. వారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అప్పటి వరకు 21 సంవత్సరాలకు ఓటు ఉన్నటువంటి హక్కును 18 సంవత్సరాలు కుదించి ఈ దేశంలో యువతను ప్రోత్సహించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు. అదే కాకుండా ఈరోజు టెక్నాలజీ అరిచేతుల్లోని వైకుంఠం చూస్తున్నాము. ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లోనే కంప్యూటర్ గారు చేపట్టి దేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అనేటువంటి మహానుభావులు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ 1885లో స్థాపించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇప్పటికి కూడా లక్షలాది కోట్లాది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ముగిస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ గారు 47వ సంవత్సరంలో జగిత్యాల పట్టణానికి ఆ రోజు పరిస్థితుల్లో వచ్చిన సందర్భంగా జగిత్యాల పట్టణ యావత్తు కూడా 47 పెద్ద స్వాగత తోరణాలు, క్యాస్ట్ వై అయితేనేమి, మతం అయితేనే అఖండ స్వాగతం చెప్పిన 3వ రోజుకే మరి ఇక్కడ నుండి వైజాగ్, ఆ తదుపరి అక్కడ నుండి శ్రీపెరంబదూరు పోయి అక్కడ ఎల్టీటీ నరహంతకుల చేతిలో హతమైన మాట చాలా బాధాకరం. మరి అక్కడి నుండి వారి చితాభస్మాన్ని మళ్ళీ ఒక 3 రోజుల తేడాలో ఇక్కడ జగిత్యాలకు పంపించి మరి ఇక్కడ ఆనాడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి చితాభస్మాన్ని మేము ఇక్కడ స్వీకరించి పుణ్య నదుల్లో నిమజ్జనం చేసిన విషయం చాలా కలత చెందింది. మరి ఆనాటి భారత ప్రధాని అత్యంత క్లిష్ట సమయంలో భారతదేశాన్ని ప్రధానిగా స్వీకరించి అనేకమైన అత్యున్నతమైన ఒక టెక్నాలజీ సంబంధించింది ప్రవేశపెట్టి మరి 21 సంవత్సరాలకే ఓటు కల్పించి డైరెక్ట్ ఢిల్లీ నుండి గల్లీకి పంచాయతీరాజ్ నిధులు మరి సంస్కరణలు చేపట్టిన మహా నాయకుడు. మరి నిజంగా వారి మరపులు మనం మరపురాని మరి వారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మనం ఇప్పటి కూడా రాబోయే కాలంలో మరి మన ప్రజల్లో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా మనం విజయవంతంగా పూరించాలని చెప్పేసి కోరుతూ జై కాంగ్రెస్, జై రాజీవ్. భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ అతి చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులోనే భారతదేశ ప్రధానిగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్స్ మరియు కంప్యూటరైజేషన్లో అతి ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ టెలికమ్యూనికేషన్స్ మరియు ఈ కంప్యూటరైజేషన్లో విప్లవాత్మక మార్పులు కూడా తేవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో చిన్నతనంలోనే భారతదేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు ఈరోజు నేను ఇక్కడ నిల్చుని మాట్లాడిన కారణం ముఖ్యంగా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారే. 33% రిజర్వేషన్ ఆనాడే మహిళలకు చేయడం వారి యొక్క కృషికి నిదర్శనము. ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీలో ముందు అన్ని కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ భారతదేశ సమగ్రత, సమైక్యతకు ప్రాణాలు త్యాగం చేసిందంటే ఇది ఒక గాంధీ కుటుంబం చెప్పక తప్పదు. మరి ప్రతి భారత పౌరులు కూడా వారిని
జప్తు చేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. మీరు చూస్తున్నారు, అందరూ ఉపన్యాసాలు ఇచ్చుడే కానీ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం అంటే వాళ్ళే. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు భౌతికంగా ఆయన లేకున్నా ఆయన ఆశయాలు మన ముందున్నాయి. ఢిల్లీ టు గల్లీ అనే నిధులు పంపిండు. రిజర్వేషన్లు మహిళలకు 33% ఇచ్చారు. ఈరోజు ఇంత టెక్నాలజీ, ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఏదైనా వచ్చిందంటే ఆయన రూపకల్పన చెప్పక తప్పదు. ఏదైనా ప్రతి ఒక్కరు కూడా వారిని జప్తు చేసుకొని ఆయన ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన కాంగ్రెस कुटुंब सभ्युలందరూ కూడా నమస్కారం. आज के दौर में हमें अब से नहीं, एक 25, 30, 40 साल से सोचते हैं हमें राजीव गांधी 21 साल की उम्र से निकाल के 18 साल की उम्र वोटर को कर दिया, नौजवानों को हक दिया वोट डालने का। और कंप्यूटर सिस्टम भी राजीव गांधी की तरफ से आया। सद्भावना यात्रा निकाले राजीव गांधी, हिंदू मुस्लिम एकता तमाम काम एक बोल के सद्भावना यात्रा निकाले। उसके बाद यहाँ से जाके देश के वास्ते शहीद हो गए। अभी इनको कभी हम नहीं भूलते, जब तक सूरज चांद रहेगा राजीव गांधी तेरा नाम रहेगा। आज बड़ी अफसोस का इस दिन है कि हमारे महान लीडर जो राजीव गांधी साहब के आज वरदान दी पे डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट नंदना के हिदायत में हो रहा है। और तमाम कांग्रेस के ये ज़िम्मेदारान काउंसलर्स हों दो और ये पार्टी के ज़िम्मेदारान हों दो। राजीव गांधी एक ऐसी शख्सियत थी जो इंदिरा गांधी की मौत होने के बाद से अल्हम्दुलिल्लाह राजीव गांधी जब 40 साल की उम्र में अपने हिंदुस्तान की कमान संभाले, जो प्राइम मिनिस्टर बने। आज भी जो राहुल गांधी साहब जो हिंदुस्तान के वास्ते, हिंदुस्तान की आवाम के वास्ते जो लड़ रहे हैं, आने वाले दिनों के अंदर कांग्रेस पार्टी को मजबूत करते हुए राहुल गांधी को प्राइम मिनिस्टर बना के कांग्रेस के तमाम जिम्मेदारों की ये जिम्मेदारी है। और जो मुझे वक्त दिया गया है, मैं शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूं। భారత మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా అయితే ఈరోజు యువత ఒకటి గ్రహించాలి. మరి ఈరోజు ఇంత టెక్నాలజీ ఉండడానికి కారణం ఆ రోజు ఎంతో చదువుకున్న వ్యక్తి అయినటువంటి మరి గౌరవ పెద్దలు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధాని అయి ఎంతో టెక్నాలజీ దేశానికి అందించడం జరిగింది. వారిని ఎల్టీడీ తీవ్రవాదులు మట్టి పెట్టినందుకు గాను మనం అటువంటి గొప్ప నాయకుని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మరి జగిత్యాలలో రాజీవ్ బైపాస్ అయితేంది, మరి రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ గాంధీ విమానాశ్రయం అయితేంది, ఇట్లాంటి అన్ని విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి రాజీవ్ గాంధీ గారు అటువంటి నాయకులు ఇప్పటికీ ఉండి ఉంటే భారతదేశం మరొక అమెరికాతో పోటీ పడుతుండే. ఈరోజు చదువు లేనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మరి $100 దాటిపోయే పరిస్థితి ఉందని ఈరోజు యువత గ్రహించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. గాంధీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు నదయ్య గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో ప్రధానమంత్రిగా అయి ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా 18 సంవత్సరాలకి ఓటు హక్కు, మహిళలకు 30% మరియు టెక్నాలజీ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు ఆ రోజుల్లో తీసుకురావడం జరిగింది. అవన్నీ ఈరోజు మనం అనుభవిస్తున్నాం కనుక వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. థ్యాంక్ యూ. మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా ఉన్నప్పుడు 1984లో ఇందిరాగాంధీని వారి అంగరక్షకులే చంపిన తర్వాత ప్రధానమంత్రిని చేయడం జరిగింది. అప్పుడు ఆయన చిన్న వయసులో పట్టినే 41 సంవత్సరం ప్రధానమంత్రి అయినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఈయన ప్రధానమంత్రి పైలట్ నుంచి అటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలలో హర్షించే స్థాయికి తీసుకెళ్ళాడు. 5 సంవత్సరాల తన పరిపాలన ప్రపంచ దేశాలు ఆయన పాలించిన టైంను హర్షించినాయి. అదే కాకుండా సాంకేతిక విద్య కానీ మళ్ళీ ఇంకోటి విద్యనే అవసరం అని చెప్పి తన రాజీవ్ విద్యా మిషన్ అని నెలకొల్పడం జరిగింది. అట్టి రాజీవ్ విద్యా మిషన్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలంగాణకు చెందిన కేశవరావు గారినే రాజీవ్ విద్యా మిషన్ చైర్మన్ చేయడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి పట్టు ఉండనో, ఎటువంటి గురుత్వం ఉండో తెలుస్తున్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లోకసభ ప్రతిపక్ష నాయకుడు. వారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే తన ఆర్థిక పరిస్థితి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఐక్యరాజ్య సమితికి మీటింగ్ పోతుండే. మీటింగ్ పోయేటప్పుడు రాజీవ్ గాంధీ గారు అటల్ బిహారీ ఇంటికి మెసెంజర్ పంపించి వారిని తీసుకుపోవడం జరిగింది వారి ద్వారా. ఏది ఐక్యరాజ్య సమితి మీటింగ్కు. కానీ మీటింగ్లో తీసుకుపోలే, తన హాస్పిటల్ అడ్మిట్ చేయించి 2 కిడ్నీలను ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మానవతావాది, గొప్ప మానవతావాది మన రాజీవ్ గాంధీ చెప్పక తప్పదు. రాజీవ్ గాంధీ గురించి ఎంత పొగిడినా తక్కువనే. ఆయన చేసిన దేశ సేవ ఇవాళ అందరం మనము కాంగ్రెస్ పార్టీ కానీ
భారతదేశంలో ఐక్యంగా ఉన్నది బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. అది ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, అందరికీ మా జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా రాజీవ్ గాంధీ నివాళులర్పించుకుంటూ రేపు భవిష్యత్తులో 3 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.